మనం ఈ లోకములో ఒక యాత్రికులమై ఉన్నామని, అలాగే పరదేశులమై ఉన్నామని బైబిల్ చెప్తా ఉంది. మనం ఈ దేశస్తులము కాదు, మనం ఒక యాత్రికులమి. మనం వేరే దేశానికి సంబంధించిన వారు. మన దేశానికి మనము కొనుక్కోబడతాం. ఎందుకనంటే మనము ఆ దేశానికి సంబంధించినటువంటి వారం కాబట్టి ఇప్పుడు మన దేశానికి మనం వెళ్ళేటువంటి సమయంలో, కాలములో మనమున్నాం. అంటే మన యాత్ర ముగించి మనం ఆయన్ని ఎదుర్కోబోయేటువంటి సమయంలో మనమున్నాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ఆయన మధ్యాకాశానికి ఆయన వస్తూ ఉన్నాడు కనుక ఆ వార్త మనం వేకు నక్షత్రము ద్వారా ఈ తెల్లవారుజామున మనము వింటున్నాము కాబట్టి మనము ఇప్పుడు నిద్ర మేల్కొని మనము ఆయన్ని కలుసుకుంటాం, ఆయన నామనిస్తాం. మనం నిద్ర మేలుకొనినప్పుడు సమస్తాన్ని మనం చూడగలుగుతుంటాం. ఇప్పుడు కూడా మనము ఆత్మ సంబంధంగా నిద్ర మేలుకొనినప్పుడు ఈ కాలాన్ని, ఇది తెల్లవారుజామని, ఇంకా లోకం మీదకి ఇంకా ఉగ్రత రాబోతుందని, ఆయన సూర్యుడిగా ఆయన ఉదయించబోతున్నాడని ఇవన్నీ మనం గ్రహిస్తాం. ఆ గ్రహించినప్పుడు మనము ఇంకా ఈ యొక్క చీకటి లోకంలో నుండి పగలలోనికి మనము వెళ్ళే సమయమని గ్రహించి మనము మర్త్యమైనటువంటి శరీరాన్ని విసర్జించి అమర్త్యతను మనం ధరించుకుంటాం. మర్త్యమైనటువంటి ఈ యొక్క అసూయ, ద్వేషము, క్రోధము, ఈ యొక్క గర్వము, ఈ యొక్క హెచ్చించుకోవడము, ఇవన్నీ కూడా విడిచిపెట్టేసి పరిపూర్ణమైనగా ఆయన యొక్క ప్రేమ. అందుకని ప్రతిదీ కూడా మనం ప్రేమతోనే చేయాలి. ఏదైనా కూడా ప్రేమతోనే చేయాలి. ఏది కూడా ద్వేషముతోటో, అసూయతోటో, కక్షతోటో, క్రోధముతోటో ఏది చేయకూడదు. నువ్వు చేసే ప్రతి దాని వెనక ప్రేమ ఉండాలి. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. ఆ ప్రేమతోనే చేయాలి. కనుక మనం ఇప్పుడు కొనుక్కోబడే సమయంలో ఉన్నాం కాబట్టి మర్త్యమైన శరీరం అమర్త్యతను ధరించుకుని ఆయన్ని ఎదుర్కొంటుంది. అందుకనే మర్త్యమైన శరీరము అమర్త్యతను ధరించుకోవడమే నిద్ర మేలుకొని. అందుకని లాజర్ని 4వ దినమున లాజర్ని ఆయన నిద్ర మేలుకొని వెళ్ళుచున్నానంటాడు ఆయన. కాబట్టి ఆయన ఆ యొక్క లాజరుని ఏ విధంగా ఆయన నిద్ర మేలుకొల్పాడు అనేది, లాజరు బయటకు రమ్మని ఆయన బిగ్గరగా కేక వేశాడు. అదే ఇప్పుడు మనం వింటున్నటువంటి బోరధ్వని. అప్పుడు లాజర్ని పిలిచాడు, ఇప్పుడు నిన్ను ఆయన ఎక్కిరమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఎక్కిరమ్ము అని పిలుస్తూ ఉన్నాడు. అప్పుడు లాజరు ఎలాగైతే ఆ చనిపోయినటువంటి లాజరు తిరిగి బ్రతికి వచ్చాడో, పునరుద్ధానం జరిగిందో, ఇప్పుడు కూడా ఈ యొక్క శరీరము మరణించే ఈ శరీరము కాస్త అమర్త్యమైనదిగా మారి పైకి కొనుక్కోబడుతుంది. అప్పుడు అది పునరుద్ధానమైనది. కాబట్టి ఇప్పుడు మనము పునరుద్ధానం చెందే సమయంలో మనం ఉన్నాం. అందుకని మనం కొనుక్కోబడిన తర్వాత భూమి మీద ఇంకెలాంటి మంచి రోజులు ఉండవు, మంచి దినాలు ఉండవు, ఇంకా భయంకరంగా ఉంటాయి. ఇప్పుడే సరిగా లేదు పరిస్థితి. ప్రపంచంలో ఆ వైరస్ అనేది ఇంకా విడిచిపెట్టలేదు. ప్రపంచంలో ఇంకా భయంకరమైన పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు ఇవి చాలా తక్కువ, ఇవి చిన్న పగులు లాంటివి. మనం ఎత్తబడిన తర్వాత చాలా భయంకరమైన పరిస్థితి భూమి మీద ఉంటుంది. ఆ నీతిమంతులు వారు ప్రదేశం విడిచిపెట్టి వెళ్ళిపోయిన మరుక్షణమే ఆ యొక్క రాహాబుని స్త్రీ కాలంలో కానీ, అలాగే దానియేలు కాలంలో కానీ, నోహ కాలంలో కానీ, లోతు కాలంలో కానీ వారు దాటి వెళ్ళిన తర్వాత ఆ భూమి మీద ఉగ్రత వచ్చేసింది. అలాగే మనం కొనుక్కోబడిన తర్వాత భూమి మీద ఉగ్రత తప్ప మరొకటి ఉండదు. నాకేం పర్లేదు, మా నాన్న సంపాదించాడు, మా అమ్మ సంపాదించింది, మా తల్లిదండ్రులు సంపాదించారు, నా పేరు మీద అంత తీశారు, ఎంత తీశారు, ఆ పరలోకం ఇలా వెళ్ళిపోయినా కానీ భూమి మీద ఉన్న వీటి ప్రకారం నేను బ్రతకడానికి నాకు బాగానే ఉంటుందిలే, నేను బాగానే సుఖించడానికి బాగానే ఉంటుందిలే, నాకు అన్నీ కూడా చక్కగా అమర్చారు, కూర్చారు, పర్వాలేదులే అనుకోకండి. నా తల్లిదండ్రులు అన్నీ కూడా నాకు బాగా చేసి పెట్టారులే అనుకోకండి. విడిచిపెట్టబడినా నీవు వాటిని అనుభవించలేవు. నీకు అర్థమవుతుందా? వాటిని నువ్వు అనుభవించలేవు. ఎందుకనంటే చాలా భయంకరమైన భూకంపములు,
ఇలాంటివే వచ్చేస్తాయి. వైరస్ లాంటివి, వైరస్ యుద్ధాలు, చాలా భయంకర అణుబాంబులతో యుద్ధాలు, అణుబాంబుతో యుద్ధం. ఎందుకంటే మీరు ఒక్క విషయాన్ని మీరు గ్రహించండి, చాలా కుటుంబాలలో మొక్క చెక్కలైపోయి చాలా సమస్యలకి, గొడవలకి, వీటన్నిటి కారణం ఏమిటంటే ముఖ్యముగా, ఇంకా మిగతా విషయాల్లో కూడా ఉంటాయి, కానీ ముఖ్యముగా కారణం ఏంటంటే ఆర్థిక పరిస్థితుల వల్ల. ఆర్థిక పరిస్థితులు సరిగా లేనప్పుడు ఆ కుటుంబంలో అవి లేవు, ఇవి లేవు, ఇవి లేవు, ఇవి లేవని గొడవలు వచ్చేస్తూ ఉంటాయి. అది మనము మోషే కాలంలో కూడా మనం చూస్తూ ఉంటాం. మోషే కాలంలో కూడా అలాంటి పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు కూడా ఆ ప్రపంచంలో కూడా అదే విధంగా పరిస్థితులు, ఆర్థిక పరిస్థితి సరిగా ఉండదు. అమెరికా కానీ, లేకపోతే ఇంకొక దేశం కానీ, ఇంకొక దేశం కానీ. కాబట్టి ఆర్థిక పరిస్థితులు సరిగా లేక ఒక దేశాన్ని, ఒక దేశమును దోచుకోవాలనేటువంటి, ఇప్పుడు మన దగ్గర ఒకటి లేదనుకోండి, ఇతర దేశం దగ్గర, లేకపోతే ఆ దేశం దగ్గర లేదనుకోండి, ఇంకొక దేశం దగ్గర, ఈ యొక్క ఒకరి దగ్గర ఒకరు అసూయ వలనో, లేకపోతే ద్వేషం వలనో, లేకపోతే ఇలాగా వీళ్ళు బాగుంటే వాళ్ళు ఓరవలేకో, వాళ్ళు బాగుంటే వీళ్ళు ఓరవలేకో, ఈ విధంగా కొంత ఆ తర్వాత ఒకరినొకరు దోచుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఏర్పడిపోతాయి. అవి యుద్ధాలకు దారితీస్తాయి. ఆ సమయంలోనే ఈ యొక్క ప్రపంచ పరిస్థితులు చక్కదిద్ది ప్రపంచ శాంతిని ఏర్పరచాలని పోపు రంగం మీదకి వస్తాడు, పెద్ద మనిషిలాగా. కుటుంబంలో గొడవలు ఉంటే అవి చక్కదిద్దడం కోసం ఎలాగైతే ఒక పెద్ద మనిషి అలా కాదు ఇలా కాదు ఎలాగ చెప్తాడో, ఆయన్ని చక్కబరుస్తాడో, సమాధానపరుస్తాడో, అలాగే రేపు పోపు కూడా ఏం చేస్తాడంటే ప్రపంచంలో పరిస్థితులన్నింటినీ కూడా చక్కపరచడం కోసం అందరిని ఐక్యం చేసి వాళ్ళందరినీ కూడా, అన్ని దేశాలను కూడా సమాధానపరచాలని, ఆ తర్వాత ప్రపంచ ప్రభుత్వము, ప్రపంచ నాయకుడు రావడం జరుగుతుంది. ప్రపంచ పెద్దగా అతడు ఉంటాడు పోపు. అందువల్లనే ఇప్పుడు ఇప్పుడున్న పోపు మృగం. మొట్టమొదటి వాడు మెస్సయ్య విరోధిగా ఉన్నాడు. తర్వాత వాడు ప్రవక్తగా మారాడు. అంటే పోపు ఒక ప్రవక్తగా మారాడు, అంటే అబద్ధ ప్రవక్త. ఆ ప్రవక్త కాస్త ఇప్పుడు మృగముగా మారాడు. అంటే ముందు విరోధిగా ఉన్నాడు, ఆ తర్వాత అంటే ఆ విరోధం అనేటువంటిది అది బైబిల్లో అపోస్తుల కాలంలోనే ఉంది. ఆ విరోధ సంబంధమైన ఆత్మ, మెస్సయ్య విరోధ సంబంధమైన ఆత్మ. అందుకని మెస్సయ్య విరోధులు అనేక మంది బయలుదేరి ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారని బైబిల్లో రాయబడి ఉంటుంది. ఆ రోజుల్లోనే ఉన్నారు. కానీ అది కాస్త 325 నిశా సమావేశం తర్వాత పోపుగా మారిపోయింది. పోపు ఇప్పుడు ఏమయ్యాడంటే మృగముగా మారిపోయాడు. అతడి సంఖ్య, ఇప్పుడున్న పోపు మృగం, అతడి సంఖ్య 666. మనం ఎత్తబడే టైంలో ఈనాడు మనము ఆ యొక్క మృగం యొక్క ముద్ర బయలుపరచబడడం మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనము చివరి కాలంలో, చివరి సమయంలో మనం ఉన్నాం కనుక ఈ కాలానికి సంబంధించిన వర్తమానము బయలుపరచబడడా మనము చూస్తున్నాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. అందుకని కాలానికి తగిన ఆహారం మా చర్చిలో కూడా చెప్తున్నారండి. మా చర్చిలో కూడా చెప్తున్నారు, రెండవ రాకడ గురించే వైరస్ వచ్చిందని, మిడతలు వచ్చినాయని, అవి వచ్చినాయని, ఇవి వచ్చినాయని, రెండవ రాకడ సూచనలు అవని ఇవని టీవీలో చెప్తున్నారు, ఆ యూట్యూబ్లో చెప్తున్నారు, అక్కడ చెప్తున్నారు, ఇక్కడ చెప్తున్నారు. అందరూ కూడా దాని గురించి చెప్తున్నారు కదా, చెప్తారు. కానీ ఆ శరీరము రూపాంతరం చెందడానికి కావలసిన వర్తమానము వారు కలిగి, పునరుద్ధాన వర్తమానం ఎత్తబడ్డానికి కావలసినటువంటి ఆ బోరధ్వని వాళ్ళు కలిగి లేరు. ఆ బోరధ్వని ఏమిటో వాళ్ళకి తెలియదు. కాబట్టి బోరధ్వని మనం ఈ చివరి కాలంలో కలిగి ఉన్నాం. అందుకని ఎక్కిరమ్ము, ఇక్కడికి ఎక్కిరమ్ము. అందుకని 7 సంఘకాలముల తర్వాత 8వ దినములో ఆయన నోహుని ఎక్కిరమ్ము అన్నాడు, తీర్పు దినములో. సేమ్ ఇప్పుడు కూడా ప్రకటన గ్రంథం 3 ఆ యొక్క అధ్యాయాలలో 7 సంఘకాలాలు ఉంటాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి. చాలామంది చెప్పినా కానీ ఇంటికి వెళ్ళి చదవండి, అది మర్చిపోతారు ఇప్పుడు. ఆ తర్వాత 4వ అధ్యాయంకి వచ్చేటప్పటికి అక్కడ ఎక్కిరమ్మని ఉంటుంది.
కాబట్టి ఇంటికి వెళ్ళి ఇలాంటివన్నీ కూడా చదవాలి. మీరు ఒక విషయాన్ని మీరు గమనించండి, ఏదైనా చెప్పినప్పుడు మీరు దాన్ని నెరవేర్చలేదనుకోండి, నేనే కాదు ఇంతకుముందు సేవకులు కానీ ఎవరైనా కానీ మీ విషయంలో మీరు దాన్ని కనుక లోబడకపోతే, పాటించకపోతే మీకు నిష్ప్రయోజనం అయిపోతుంది ప్రతిదీ కూడా. అది బైబిల్లో రాయబడి. మీరు ఒకసారి చూడండి, యాకోబు రాసిన పత్రిక ఒకసారి చూడండి అమ్మా. యాకోబు రాసిన పత్రిక ముందు ఒకసారి 2వ అధ్యాయం మీరు ఒకసారి చదవండి. 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, మీరు చూడండి అమ్మా. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి. మనుష్యుడు విశ్వాస మూలమును మాత్రము గాక క్రియల మూలమును నీతిమంతుడని అటువలనే రాహాబును వేసి కూడా మృతులను చేర్చుకుని దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపలకు పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని చాలా అయినా మనిషితో హల్లెలూయా. ఆమె దూతల్ని చేర్చుకున్నది. కాబట్టి వాళ్ళు చేర్చుకుంట అనేది కూడా ఒక క్రియని మనం చూస్తున్నాం. ఆమె మరలా ఆ యొక్క వారు ప్రాణమును తప్పించుకుని లేకపోతే కాపాడబడు నిమిత్తమై వారు మరలా అక్కడ నుండి వెళ్ళిపోవడం కూడా మనం చూస్తున్నాం. తర్వాత మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనాన్ని మీరు ఒకసారి, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండి చాలా నామనిస్తారు. హల్లెలూయా. కాబట్టి బైబిల్లో కావచ్చు, 7 సంఘ కాలంలో కావచ్చు, అయ్యగారి కాలంలో కావచ్చు, ఎవరైతే ఆ యొక్క వర్తమానికుల యొక్క సేవకుల యొక్క మాట విని దానికి లోబడి వారు నడుస్తారో వాళ్ళు చేసేది ఏది కూడా నిష్ప్రయోజనం అవ్వదు. వాళ్ళ దుఃఖముతో కాక ఆనందముతో ఆ యొక్క చేయనట్లు. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నామనంటే రేపు ఏదైనా నేను చెప్పకపోతే రేపు లెక్క అప్పగించాల్సి వస్తుంది. ఇది నేను చెప్పలేదు, ఈ యొక్క రాకడకు సంబంధించిన విషయాలు. రేపు ఎవరు కూడా మాకు ఈ విషయం చెప్పలేదు, ఇది తెల్లవారుజామని ఎవరు మాకు చెప్పలేదు, ఈ యొక్క ఇది వేకు నక్షత్రం అని మాకు ఎవరు చెప్పలేదు, మాకు ఇదిగో ఈ విధంగా మా లోకం విడిచిపెట్టమని మాకు ఎవరు చెప్పలేదు అని రేపు ఎవరు కూడా అనకుండా ఉండి నిమిత్తమై ప్రతిదీ చెప్పడం జరుగుతూ ఉంటుంది. అందుకని లెక్క అప్పగించవలసి ఉండదని ఉంటుంది. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి, ప్రతిదీ కూడా లెక్కలోకి వస్తే ఇక్కడ వెళ్ళేది అంతా కూడా. అందువల్ల తేలిగ్గా తీసుకోకండి, ప్రతి విషయం కూడా ఆయన లెక్కలోకి తీసుకుంటాడు. కాబట్టి మనం ఈ చివరి కాలంలో మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. ఏది కూడా నిష్ప్రయోజనమై పోకూడదు నీ జీవితంలో. ప్రతిదానికి కూడా నువ్వు ప్రతిఫలం పొందుకునే వ్యక్తివిగా ఈ చివరి కాలంలో ఉండాలి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇది చెప్పకపోతే అందుకనే మనం వధువు సంఘాలకు కూడా, ఎందుకంటే వేకు నక్షత్రం అనేటువంటిది మనకే కాదు, ప్రపంచంలో ఆ వధువు సంఘాలు ఉన్నాయి, వాటన్నిటికి కూడా వాగ్దానం చేయబడింది. అందుకనే ప్రపంచంలో ఉన్న వధువు సంఘాలకు కూడా వాక్యమును ఇంగ్లీష్లో కష్టపడి బ్రదర్ చేస్తూ ఉంటారు మనకి.
ఎన్నో పనులు మానుకొని నిజంగా యవ్వనస్తులు అంత ఆసక్తి కలిగి ఉండరు. ఆ యవ్వనస్తుడిగా అతని భక్తి పట్ల చాలా ఆసక్తి కలిగి ఆ యొక్క ఇంగ్లీష్లో అవసరమైనప్పుడు, అలాగే తెలుగులో ఇక్కడ డిటిపి లేకపోతే అక్కడ కావలి నుండి చేసి పంపించాడు. ఈ వర్తమానాలు మీకు ఫేస్బుక్లో ఆ వాట్సాప్లో పంపడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతుందంటే మనం ఆయనకు ఉపయోగపడాలి, ఆయన పని చేయాలి. మనల్ని అందుకే ఆయన పిలుచుకున్నాడు. మనం ఆయన బిడ్డలమి కాబట్టి మన తండ్రి పని మనం చేయాలి. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మనము అలాగే బ్రదరోళ్ళు కొన్ని వీడియోలు ఆ యూట్యూబ్లో చేసి పంపిస్తూ ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే రేపు మన మీద నేరస్థాపన ఉండకూడదు. బ్రహ్నాం గారు కూడా వేకు నక్షత్రాన్ని గురించి చెప్పారు. ఇప్పుడు వాళ్ళు బ్రహ్నాం గారు చెప్పిన దానికి ఇది ఖచ్చితంగా ఆ విధంగా సరిపోతూ ఉందన్నమాట. ఆ సరిపోతూ ఉన్న దానిని బట్టి దాని తర్వాత వర్తమానం ఇదే. కాబట్టి పిల్లారా, మనము ముగింపులో మనం ఉన్నాం కాబట్టి బోరధ్వని మనకు వినబడుతూ ఉన్నది కాబట్టి ఆ వర్తమానమే ఆ బోరధ్వని. కాబట్టి నీవు ఈ చివరి కాలంలో రక్షించబడే సమయం ఇదే తప్ప మరొకటి ఇది కాదు. అందువల్ల లోకములో కూడా పరిస్థితులు మారిపోయాయి. ఎప్పుడు లేనంతగా భయంకరంగా పరిస్థితులు మారిపోయాయి. అందుకని బైబిల్ చెప్తూ ఉంది, సృష్టి ఆరంభము నుండి కూడా ఇలాంటివి ఎప్పుడు మేము చూడలేదు అంటారు. అలాంటి సృష్టి ఆరంభం నుండి కూడా ఇలాంటి శ్రమలు కలగలేదు అని ఉంటుంది బైబిల్లో. కాబట్టి సృష్టి ఆరంభం నుండి కూడా కలిగినటువంటి భయంకరమైన శ్రమలు భూమి మీదకి వస్తాయి. అది దీని విషయంలో అంటారు, ఎప్పుడు ఇలా ఇళ్లలో తలిపేసుకుని ఎప్పుడు లేవండి, ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు లేవండి అంటారు ఈ వైరస్ గురించి. ఇంకా ముందు ముందు ఉంటాయి. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము మనకిచ్చిన తలాంతును బట్టి మనం ఆయన కోసం చేయాల్సింది మనము చేయాలి, ఆయనకు ఉపయోగపడాలి. ఎందుకనంటే మనము ప్రియులారా ఆయన రాజ్యమునకు వెళ్ళడం కోసము, రెండవది ఆయన యొక్క ప్రేమ, ఆయన మీద ఉన్న ప్రేమను బట్టి మనం ఇవన్నీ మనము చేస్తున్నాం. ఆయన నామమున స్తోత్రం, హల్లెలూయా. అందువల్ల మనము సేవకుల విషయంలో, విశ్వాసుల విషయంలో, అలాగే నీ విషయంలో నువ్వు నిందారహితంగా ఉండాలి. అందుకని దశలకు రాసిన పత్రిక ఆ యొక్క మనం చూస్తున్న 1వ దశకు రాసిన పత్రిక 4వ అధ్యాయములు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ఎలోహిం బోరుతోనూ ఆయన వచ్చును అని ఉంటుంది. కాబట్టి ఆర్భాటం అనగా అది బ్రహ్నాం గారి యొక్క కాలం, ఆ వర్తమానం. ఆయన నామమున స్తోత్రం. ఎవరైనా ఆమెను చెప్తారని చూస్తున్నారు, గుడ్లప్పకి చూస్తున్నారంతే. ప్రధాన దూత శబ్దము, ఎలోహిం బోరధ్వని ఇప్పుడు జరుగుతా. కాబట్టి మరలా 5వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి తీర్పు కనపడతా ఉంటుంది. 5వ అధ్యాయంలోనే ఏముంటుందనంటే ఆయన రాకడంలో నిందారహితంగా ఏ విధంగా ఉండాలో ఉంటుంది. బుర్రలోపడం కాదు, ఆమెనని చెప్పాలి. ఆయన నామమున స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఆలోచించేయండి, మనం చివరి సమయంలో మనం ఉన్నాం. కాబట్టి మనం ఎత్తబడే సమయంలో మనం ఉన్నాం. ఇప్పుడు మనం వాక్యంలోకి వెళదాం. ఈ యొక్క ఉదయవేళ మనం నేర్చుకునే వర్తమానం ఏమిటంటే, ఆయన ఎడమ పాదము భూమి మీద, కుడి పాదము సముద్రం మీద మోపెను. ఆయన ఎడమ పాదము భూమి మీద, కుడి పాదము సముద్రం మీద మోపెను. దీని మీద మనము నేర్చుకోబోతున్నాం. ముందు సమాజంలో చెప్పి ఆ తర్వాత బయటికి పంపాలని అనుకునేవాడిని, కానీ ఎందుకనో ముందు బయటికి పంపడం, తర్వాత సమాజంలో చెప్పడం జరుగుతుంది. ఏదో ఆయన చిత్తం మనకు తెలీదు. కాబట్టి పిల్లలు చూడండి, భూమి మీద ఆయన యొక్క పాదము, ఎడమ పాదమును, అలాగే సముద్రం మీద ఆయన యొక్క కుడి పాదమును ఆయన మోపెను అని మనము ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 1 నుండి 3 వరకు మనం చదువుకుందాం.
ఆ బలిష్ఠుడైన వేరొక వేరొక దూత దూత పరలోకం నుండి పరలోకం నుండి దిగివచ్చుట దిగివచ్చుడు చూచి తిని ఆయన ఆయన మేఘం ధరించి మేఘము ధరించుకుని ఉండెను. ఆయన శిరస్సు మీద ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఇంద్రధనుసు ఉండెను. ఆయన ముఖము ఆయన ముఖము సూర్యబింబం వలెను, సూర్యబింబములను, ఆయన పాదములు ఆయన పాదములు అగ్నిస్తంభం వలెను. ఆ అగ్నిస్తంభం వలె ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఈ యొక్క చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను, ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించెను. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి వాడి శబ్దములు పలికెను. చాలా ఆయన నామస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఈ బలిష్ఠుడు దూత ప్రకటన గ్రంథము 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆ బలిష్ఠుడు దూత ఎవరో కాదు కానీ మనిషి కుమారుడు అనగా మెస్సయే. ఆయనే బలిష్ఠుడు దూత. ఈ బలిష్ఠుడు దూత 1963లో ఆయన ముద్రలో బయలుపరచడానికి ఆయన వచ్చి ఆ యొక్క ఆకాశములో అతీతమైన మేఘములో ఆయన దర్శనమిచ్చాడు. ఆ అతీతమైన మేఘములో దర్శనమిచ్చాడు. ఆ మేఘము కమ్ముకొని. కాబట్టి పిల్లరా, ఈ యొక్క లేఖనము మనము 1963లో అక్కడ ఆ మేఘములో మనము చూస్తున్నాం. ఆయన నమ్మనిస్తాం. హల్లెలూయా. కాబట్టి ఆయన ఒక పాదమును అనగా 2 పాదములు ఒక చోట లేవు, కానీ ఒక పాదాన్ని ఏం చేశాడంటే, ఎడమ పాదముని ఏం చేశాడంటే ఆయన భూమి మీద పెట్టాడు. అలాగే కుడి పాదమును ఆయన ఏం చేశాడంటే సముద్రం మీద పెట్టాడు. మీరు గమనించండి, అక్కడ ఆయన యొక్క పాదములు అగ్నిస్తంభం వలె ఉండెను అని ఉంది. ఆయన పాదములు ఎలా ఉన్నాయంట? అగ్నిస్తంభం వలె ఉన్నాయి. అలాగే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయములో మనం చూసినట్లయితే ఆయనే ఈయన. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చూడండి, 15వ వచనము, 1వ అధ్యాయం 15వ వచనము. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరయిచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన నామనిస్తాడు. అపరంజి అంటే బంగారు. అపరంజితో సమానమై ఉన్నవంట ఆయన యొక్క పాదములు. ఇక్కడేమో అగ్ని వంటి పాదములతో ఆయన ఉన్నాడు. ప్రకటన గ్రంథము యొక్క 10 లోట్లు. కాబట్టి అగ్ని వంటి పాదములు ఆయని. ఆ పాదములు అగ్ని వంటి ఆ పాదములు ఏమిటంటే తీర్పుని సూచిస్తూ ఉన్నాయి. అంటే తీర్పు తీర్చు న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు. అగ్ని, ఆ యొక్క పాదములు, ఆ బంగారము, ఇవన్నీ కూడా బంగారం అనేటువంటి ఎలోహిం తత్వమునకు అనగా ఆ దైవత్వమునకు సాదృశ్యంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ యొక్క బంగారం వంటి పాదములని ఇక్కడ రాయబడింది. ఇక్కడేమో అగ్ని వంటి పాదములతో ఆయన ఉన్నాడని ఉంది. కాబట్టి 1993లో ఆయన ప్రత్యక్షమయ్యాడు. అది ఒక దర్శనం. ఎందుకనంటే భూమి మీద ఆయన కార్యములు చేయబోయే ముందుగా ఆకాశంలో ఆయన ఆ విధంగా దర్శనమిచ్చాడు. చాలామంది అది 1963లో జరిగింది. ఆయన రాకడ జరిగిపోయింది. రెండవ రాకడ జరిగిపోయింది. రెండవ రాకడ అప్పటి నుండి జరుగుతూ ఉందని వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ అది జరిగిందనే దానికి లేఖనానికి సరిపోవడం లేదు. ఎందుకంటే లేఖనం ఏం చెప్తుందంటే ఆయన రెండవసారి రక్షించడానికి తెల్లవారుజామున వస్తాడని ఉంది బైబిల్లో. కాబట్టి వేకు చుక్క తర్వాతే సూర్యుడు ఉదయిస్తాడు. కాబట్టి అనగా ఆయన మధ్యాకాశానికి వస్తాడు. కాబట్టి తెల్లవారుజామునే మనం ఆ సూర్యుని ఎదుర్కొంటాం. అంటే వేకు చుక్క తర్వాత ఆయనే వస్తాడు. కాబట్టి అందువల్ల అప్పుడు అదేంటంటే బ్రహ్మం గారి కాలం అర్ధరాత్రి. మరి అర్ధరాత్రి అనగా 1963లో ఉదయించడు ఆయన. సూర్యుడు అర్ధరాత్రి ఉదయించడు. వేకు నక్షత్రం తర్వాతే ఉదయిస్తాడు. అందులో ప్రకృతికి కానీ వాక్యానికి కానీ 1963లో ఆయన ఆ యొక్క రెండవ రాకడ జరిగిపోయిందనే దానికి
సరిపోవడం లేదు. ఎందుకంటే అది ఒక రెండవ రాకడ యొక్క దర్శనం అని. అందుకని బ్రహ్మం గారికి అది 7వ ముద్ర అని వాక్యం అని బయలుపరచబడిందే తప్ప ఆ ముద్ర ఏమిటో ఆయన చెప్పలేదు. అందుకని ఆ ముద్ర దగ్గరకు వచ్చేటప్పటికి ఇది ఇప్పుడు విప్పబడదు. దీన్ని కనుక విప్పినట్లయితే ఆ సాతానుడు దాన్ని తారుమారు చేస్తాడు. ఇది విప్పడానికి ఇది సమయం కాదు, ఆ సమయంలోనే అది విప్పబడుతుంది తప్ప ఇది విప్పబడదని ఆయన చెప్పాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందువల్ల 7 ముద్రలు విప్పబడ్డాయి. అంటే ఆ 7వ ముద్ర కూడా ఆ బలిష్ఠకు దూత 7వ ముద్ర అని విప్పబడింది, తెలియచేయబడింది. కానీ అసలు ఆ 7వ ముద్ర అంటే ఏమిటో పూర్తిగా ఆయన రాకడలోనే బయలుపరచబడుతుందని బ్రహ్మం గారు చెప్పారు. అలాగే లేఖనాలు కూడా ఆ విధంగా చెప్తా ఉన్నాయి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము ఆ రెండవసారి ఆయన తెల్లవారుజామున ఆయన వస్తాడని బైబిల్ చెప్తా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసాం. తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ నిమిత్తమై రెండవసారి ఆయన వస్తారు. విశ్వాసంలో అయినప్పటికంటే రక్షణ సమీపంగా ఉంది. కాలం అనేది నిద్ర మేలుకొని వేళైందని తెలుసుకుని రావు చేయడి అని ఉంటుంది. కాబట్టి తెల్లవారుజామున విశ్వాసిని ఆయన రక్షిస్తాడంటే, విశ్వాసి అని అంటే రెండవసారి ఆయన వస్తాడని నమ్మి కనిపెట్టుకుని ఉన్నవారే విశ్వాసి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆయన వస్తాడు, నన్ను తీసుకుని వెళ్తాడు అని కనిపెట్టుకుని ఉన్నటువంటి వారిని విశ్వాసి అంటారు. కాబట్టి అట్టి కనిపెట్టుకుని ఉన్నటువంటి విశ్వాసిని రక్షించడం కోసమై ఆయన తెల్లవారుజాములో వస్తాడని ఉంది. కాబట్టి 1993లో ఆయన ఆ యొక్క తూర్పున ఒక నక్షత్రములో ఆయన నక్షత్రముగా ఆయన కనబడి ఆయన పడమరకు ప్రయాణిస్తూ వచ్చాడు. ఆ పడమరకు అగ్ని జ్వాలలతోనూ అగ్ని కణములతోనూ చాలా భీకరముగా ప్రయాణిస్తూ ఆ యొక్క వెలుగులో నుండి ఆ అగ్నిలో నుండి ఆ ఒక స్వరం, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని స్వరం వచ్చింది. ఆయన హల్లెలూయా. అప్పుడు ప్రపంచము దురాత్మకు విడవబడ్డం ఒక వంటిది ప్రపంచ భవనాల్లోకి వెళ్ళిపోతాం. అది దురాత్మ అని ఒక స్వరం చెప్పాడు. కాబట్టి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి. కాబట్టి రెండవసారి ఆయన ఏం చేస్తాడు చెప్పండి. మొదటిసారి గొర్రె పిల్లగా ఆయన వచ్చి రక్తం చిందించాడు. కానీ రెండవసారి ఆయన న్యాయాధిపతిగా, తీర్పు తీర్చు న్యాయాధిపతిగా వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చుటకు ఆయన వస్తాడని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఇప్పుడు న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు. యూదా గోత్రం సింహముగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన రాజుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన వాని క్రియలు చొప్పున ప్రతి వానికి జీతం ఇచ్చుటకు న్యాయాధిపతిగా ఆయన వచ్చాడే తప్ప ఇప్పుడు ఇది జీతం పుచ్చుకునే సమయమే తప్ప లోకములకు సువార్త ప్రకటించే సమయం ఇది కాదు. ఆయన యొక్క ఏర్పాట్లో వధువు సంఘాల్లో ఎవరైతే ఉన్నారో, కనిపెట్టుకొని ఉన్నారో, ఆ రెండవ రాకడ నిమిత్తమై ఆయన వచ్చి నన్ను తీసుకుని వెళ్తాడని ఎవరైతే కనిపెట్టుకుని ఉన్నారో వారి నిమిత్తమై ఆయన వచ్చి ఆయన ఇప్పుడు తీర్పు తీర్చు న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకే రోమీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5:10లో ఏమంటుందంటే, న్యాయమైన తీర్పు దినము అనగా న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తారని ఉంది. కాబట్టి ఇప్పుడు న్యాయమైన తీర్పు దినం బయలుపరచబడింది. అందుకని మనం ఉగ్రత దినంలో ఉన్నాం. మనం ఉగ్రత దినం అంటారు దీన్ని. సర్వశక్తిమంతుడు ఆయన మొదటిసారి గొర్రె పిల్లగా ఆయన వచ్చాడు. ఇప్పుడు రెండవసారి ఆయన తీర్పు తీర్చు న్యాయాధిపతిగా ఉగ్రతను దినాన్ని మనకి ఆయన బయలుపరిచాడు. అందువల్లే ఆయన ఉగ్రత ఏం చేసింది చెప్పండి. 2000 సంవత్సరము సమయం ఇచ్చాను, వీళ్ళు మారు మనసు పొందలేదని ఆయన ఉగ్రుడై ఆయన అనగా కోపముతో ఆయన లోకమును సువార్త ద్వారంలో ఆయన మూసివేశాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు న్యాయాధిపతిగా ఆయన వచ్చాడు. అందుకని ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 3వ అధ్యాయములో మీరు ఒకసారి చూడండి. 2వ అధ్యాయము 18వ వచనం. తుయతైరులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, అగ్నిజ్వాలల వంటి కన్నులను
అపరంజిని పోలిన పాదములు గల సర్వశక్తిమంతుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా చాలా ఆయన నామనిస్తారు. ఈ తూతేరు సంఘంలో మనకి మెస్సి యొక్క క్రియలు కలిగిన వారు కనపడతారు, అలాగే యెజబెలు కనపడతారు. ఇక్కడ ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు ఆయన. అందుకని ఇక్కడ అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజి వంటి పాదములను కలిగి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ న్యాయాధిపతిగా ఉన్నాడు. అందుకని ఇక్కడ న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడండి, వాని యొక్క క్రియలు చొప్పున వాళ్ళకి ప్రతిఫలం ఇచ్చేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. అందుకని 23వ వచనాన్ని మీరు ఒకసారి చదవండమ్మా. అది ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం. ఇదిగో నేను దానిని మంచం పట్టించి 22 నుండి చదవమ్మా. దానితో కూడా విచరించిన వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేస్తాను, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడు నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చింది అంటాడు. చూడండి, ఆయన నామనిస్తారు. హల్లెలూయా. తుయతీరు సంఘం దగ్గరకు వచ్చేటప్పటికి న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు అన్నమాట. వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు అది జరుగుతూ ఉంది. ఒకవైపు ఏమో ఆయన నిజమైన వధువు ఉంది, ఆమె మెస్సయ్య క్రియలు కలిగి ఉంది. మెస్సయ్య వలె ప్రేమ, జాలి, కనికరం ఇవన్నీ కలిగి ఉండి వాక్యం కోసం నిలబడి ఉంది. ఆమె ఆయన కోసం కనిపెట్టుకుని ఉంది. ఆమెకు వేకువ చుక్కనిచ్చిదని నేను వాగ్దానం చేశాడు. అదే యెజబెలు కూడా ఉంది. ఆమె లోబడే స్వభావం కలిగింది కాదు. ఆమె తన సొంత ఆలోచన ప్రకారం నడిచేది. ఆమె సొంత జ్ఞానం ప్రకారం నడిచేటువంటిది. సొంత బోధనలు నమ్ముకుంది, సొంత సిద్ధాంతాలు నమ్ముకుంది. తమ యొక్క ఆచారాలు, పద్ధతులు వీటన్నిటి ప్రకారం నడుస్తూ తను తాను ఇచ్చించుకొని ఆమె అధికారం చేయొచ్చు, ఉపదేశించచ్చు. ఆ విధంగా సొంత మార్గములు నడుచుకుంటూ వెళ్ళిపోతాం. అదే యెజబెలు. ఈనాడు సంఘాల్లో అనేక సంఘాల్లో యెజబెలు ఆత్మ పనిచేస్తుంది. వధువు సంఘాల్లో కూడా అనేక సంఘాల్లో యెజబెలు ఆత్మ పనిచేస్తూ ఉంది. ఆ యెజబెలు ఆత్మ అంటే ఆమె లోబడదు. తన ప్రత్యక్షత నాకు ప్రత్యక్షత ఉంది, నాకు అన్నీ తెలుసు, నాకు ఆ ప్రత్యక్షత ఉందని సొంత ప్రత్యక్షతతో వెళ్ళిపోయి సొంత బోధనతోటి బ్రహ్మం గారి వర్తమానాన్ని అలా ఇలా కల్పించుకొని వధువు రాకడని, నీతి సూర్యుని రాకడని ఈ విధంగా కల్పితమైన బోధనలో కొనసాగుతూ ఉంది. అలాగే మత్స్యాగ సంఘాల్లో కూడా యెజబెలు ఆత్మ ఉంది. బాప్టిస్ట్ సంఘాల్లో కానీ, లూథరన్ సంఘాల్లో కానీ, పెంతెకోస్తు సంఘాల్లో కానీ. అందుకని అవి మహావేశ్య యొక్క పిల్లలవి. ఆ యొక్క రోమన్ క్యాథలిక్ సంఘం మహావేశి అయితే మిగతా సంఘాలను కూడా మహావేశి యొక్క పిల్లలు, దానిలో నుండి వచ్చాయి. ఆ రోమన్ క్యాథలిక్ పద్ధతిని అనుసరిస్తూ వెళ్తూ ఉంటారు. క్రిస్టమస్ తెచ్చింది ఎవరు? రోమన్ క్యాథలిక్ కోడ్. లెంటర్ దినాలు ఇవన్నీ తెచ్చింది ఎవరు? రోమన్ క్యాథలిక్ కోడ్. తీర్థం బాప్తిజం తెచ్చింది ఎవరు? వాళ్ళు. ఈ సంఘాలన్నీ కూడా దాన్ని అనుసరిస్తూ వెళ్తున్నాయి. కాబట్టి అందును బట్టి ఆ యొక్క సంఘాలన్నీ కూడా రోమన్ క్యాథలిక్ యొక్క పిల్లలయ్యి ఉన్నాయి. ముగ్గురు దేవుళ్ళు సిద్ధాంతాన్ని తెచ్చింది వాళ్ళే. ఈ సంఘాలన్నీ కూడా దాన్ని అనుసరిస్తూ ఉన్నాయి. కాబట్టి అందువల్ల రోమన్ క్యాథలిక్ యొక్క పిల్లలు ఇవి. మహావేశి దాని యొక్క పిల్లలని ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క యెజబెలు ఆనాడు చచ్చిపోయినప్పటికీ కూడా ఆ ఆత్మ మాత్రము అన్ని సంఘాల్లో పనిచేస్తూనే వస్తూ ఉంది. అందుకని వాళ్ళు వాక్యానికి సొంత అర్థాలు తీసుకొని, సొంత భావాలు తీసుకొని, సొంత జ్ఞానముతోటి లోక జ్ఞానంతో తీసుకొని వాళ్ళ సొంత బోధలతో ప్రపంచం మొత్తం కూడా అనేక సంఘాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ నిజమైన వధువు ఆమె పసిబిడ్డ వంటిది, అనగా పసిబాలుల వంటి వారు బైబిల్. అంటే నేర్చుకునేటువంటిది ఏమీ తెలియని వాళ్ళే నేర్చుకుంటారు. అందుకని లోక జ్ఞానులకు, వివేకులకు, ఆనాడు పరిచయులకు ధర్మశాస్త్రం అంతా మాకు తెలుసు, ఆచారాలని మాకు తెలుసు, మేము మోషే సంబంధులమి అని మేము ధర్మశాస్త్రం ఎరుగుదము అని లోక జ్ఞానం కలిగిన వారు అందరూ కూడా ఆ యొక్క పరలోక రాజ్య మర్మమును వాళ్ళు గ్రహించలేకపోయారు. కానీ పసిబాలు వంటి వాటి ఏమి తెలియని సుంకరులు, ఇలాంటి యొక్క పాపాత్మైన స్త్రీ, ఇటువంటి వాళ్ళు అసలు మెస్సయ్యని గురించి ఎరగనటువంటి వాళ్ళు ఆయన గురించి ఈయనే తెలుసుకున్నారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. వారు
అందుకని పసిబాలురు మాత్రమే వారికి గ్రహించగలుగుతారు, వారికి బయలుపరచబడతారు, వారు తెలుసుకుంటారు. ఇప్పుడు విన్న వాక్యము వారికి మాత్రమే అర్థమవుతుంది. మిగతా వాళ్ళు అందరూ కూడా ఇందు దినం ఏంటి, వేకు నక్షత్రం ఏంటి, 7 సంకాలు ఏంటి, నువ్వేదో చెప్తున్నావు కానీ మాకేం అర్థం అవ్వట్లేదు, ఏసే రక్షకుడు అంటే సరిపోద్ది కదా, మా పాస్టర్ అదే చెప్తున్నాడు మా చర్చిలో, నువ్వేం 7 సంకాలు అంటున్నావు, వేకు నక్షత్రం అంటున్నావు, అది అంటున్నావు, ఇది అంటున్నావు, మాకేం అర్థం అవ్వట్లేదు అంటారు. కారణం ఏమిటి చెప్పండి? వాళ్ళకి బయలుపాటు లేదు, బయలుపాటు అవడం లేదు, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. కాబట్టి ఇవన్నీ కూడా యెజబెలు ఆత్మతో నడుస్తున్నాయి. అందుకనే వాటికి శ్రమయు వేదనయు కలుగుతుందని బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన తీర్పు తీర్చు న్యాయాధిపతిగా వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చుటకు ఆయన న్యాయాధిపతిగా ఇప్పుడు రంగం మీద ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అంతేగాని 7 దీపస్తంభముల మధ్య ఆయన కుమారుడుగా లేడు, మధ్యవర్తిగా లేడు. ఇప్పుడు ఆయన న్యాయాధిపతిగా ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆయనే ఇప్పుడు విమోచకుడుగా వచ్చాడు. తన స్వాస్థ్యమును స్వీకరించడానికి వచ్చాడు. తన స్వాస్థ్యమనగా నీవే, నిన్ను తీసుకుని వెళ్ళడానికి, నిన్ను స్వీకరించడానికి, నీవు దేహం యొక్క విమోచన కొరకై ములుగుతున్నావు. కాబట్టి ఈ దేహం నుండి విమోచించి తీసుకొని వెళ్ళడం కోసమై ఆయన భూమి మీదకి ఆయన అడుగు పెట్టాల్సి వచ్చింది. పాదమును మోపాడు. ఆ పాదములు ఏమైనంటే తీర్పును సూచిస్తున్నటువంటి పాదములవి, తీర్పుకు పోలికగా ఉన్నాయి ఆ పాదములు. కాబట్టి ఇప్పుడు ఆయన పాదములు, ఒక పాదమేమో అనగా ఆ యొక్క ఎడమ పాదమేమో భూమి మీద పెట్టాడు, అలాగే కుడి పాదమేమో సముద్రం మీద పెట్టాడు. ఇవి ఆత్మ సంబంధముగా అవి అనగా ఒక తీర్పునేమో అక్కడ భూమి మీద పెట్టాడు, ఒక తీర్పునేమో సముద్రం మీద పెట్టాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దానిని ఇప్పుడు మనకు బయలుపరిచినటువంటి దానిని బట్టి మనం తెలుసుకోవాలి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆ యొక్క ఎడమ పాదమును భూమి మీద ఆయన మోపాడను. ఆ భూమి మీద ఎలా మోపాడు, ఏమిటి ఆ మోపడం అంటే ఏంటి, ఆ తీర్పు ఏమిటి మనం నేర్చుకోవాలి. పిల్లారా, మనము నిర్గమాకాండం 14వ అధ్యాయంలోకి వెళితే అక్కడ న్యాయాధిపతి ఒక పాదమును ఆయన ఇజ్రాయేలుకి ఐగుప్తీయులకి మధ్య మోపాడు, అంటే తీర్పు. అలాగే ఒక పాదమునేమో ఎర్ర సముద్రం మీద ఆయన మోపాడు. ఒక పాదము భూమి మీద మోపాడు, ఒక పాదమేమో ఎర్ర సముద్రం మీద మోపాడు. అంటే ఒక పాదమేమో అక్కడ రక్షించే పాదముగా అక్కడ ఉన్నది, అనగా ఆ తీర్పు సమయంలో. అలాగే ఒక పాదమేమో నాశనం చేయు పాదముగా ఉన్నది. కాబట్టి అక్కడ ఆ నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఆ తెల్లవారుజామున ఆయన ఐగుప్తీయులకి ఇజ్రాయేలుకి మధ్య ఆయన పాదము మోపినప్పుడు అక్కడ ఏం జరిగిందనంటే ఐగుప్తీయులకు రక్షణ ద్వారము మూయబడింది. ఇక ఇజ్రాయేలుకి మాత్రమే రక్షణ, మిగతా వాళ్ళకి ఏమైపోయింది చెప్పండి, రక్షణ ద్వారము మూసివేయబడింది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే తీర్పు అక్కడ ఆరంభమైంది. బైబిల్లో కూడా సర్వశక్తిమంతుని ఇంటి యొద్దే తీర్పు ఆరంభమైతే అవిధేయులైన వారి గతి ఏమగునని పేతురు రాసిన పత్రికలో ఉంది. కాబట్టి సర్వశక్తిమంతుని ఇల్లు అనగా మనమే, ఆయనకు వధువు సంఘాలే అనగా బ్రహ్నాం గారి వర్తమానము, జాన్సన్ గారి వర్తమానము ఎవరైతే నమ్మారో విశ్వసించారో వారే సర్వశక్తిమంతుని ఇల్లు అయి ఉన్నారు, సర్వశక్తిమంతుని యొక్క గృహమై ఉన్నారు. కాబట్టి సర్వశక్తిమంతుని ఇంటి దగ్గర తీర్పు ఆరంభమైంది. అక్కడ ఎలాగ ఆరంభమైందో ఇప్పుడు కూడా అలాగే ఆరంభమైంది. అంటే ఇప్పుడు ఆయన న్యాయాధిపతిగా ఆయన యొక్క వధువు సంఘాలని ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ఏ విధంగా తీర్పు తీరుస్తున్నాడంటే గోధుమలు మరలా పొట్టు కలిసే ఉన్నాయి. అందుకనే సర్వశక్తిమంతుని గృహమనగా ఆ యొక్క కళ్ళము, ఇప్పుడు ఆయన తన కళ్ళము దగ్గరకు వచ్చి ఇప్పుడు గోధుమలు పొట్టు కలిసి ఉన్నాయి. అందుకని వధువు సంఘాల్లో నిజమైన వాళ్ళు ఉన్నారు, ఈ యొక్క యెజబెలు సంబంధమైన వాళ్ళు ఉన్నారు.
నిజమైన వధువు ఉంది, యెజబెల్ సంబంధమైన వధువు ఉంది. కాబట్టి ఏది నిజమైనదో ఏది అబద్ధమైనదో ఆయన ఇప్పుడు తన చేటతోటి ఆయన్ని చెరుగుతూ ఉన్నాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. చేట అనగా ఆయన యొక్క వాక్యమే. ఇప్పుడు ఆ వాక్యము ద్వారా ఆయన ఏం చేస్తున్నాడంటే చెరుగుతూ ఉన్నాడు. నిజమైనటువంటి వధువు అయితేనేమో అనగా గోధుమలైతే అవి ఆయన యొక్క చేటలో నుండి అవి కొట్టులోని చేర్చబడతాయి. పొట్టు అయినట్లయితే అది కాల్చివేయబడతాయని బైబిల్లో రాయబడింది. కాబట్టి గోధుమలు అయినటువంటి వారు అలాగే పొట్టు వంటి వారు. అందుకనే మనము 8 కింద కొంతమంది ఉన్నారు, 13 కింద కొంతమంది ఉన్నారు. అబ్రాహాము 2 రకాలైన సంతానాన్ని కలిగి ఉన్నాడు. గోధుమను కలిగి ఉన్నాడు, అలాగే పొట్టును కలిగి ఉన్నాడు. గోధుమ అనగా ఇస్సాకు, పొట్టు అనగా ఇష్మాయేలు. అలాగే బ్రెన్హామ్, జాన్సన్ వాళ్ళ పేర్లు కూడా 7 అక్షరాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా గోధుమలు ఉన్నాయి, పొట్టు ఉంది. కాబట్టి వేకు నక్షత్రమును అనగా ఈ తీర్పు దినములు ఈ యొక్క వేకు నక్షత్రమును అంగీకరించిన వారు అనగా విశ్వసించిన వారు వారి సంఖ్య ఏమిటంటే 8, తిరస్కరించిన వారి సంఖ్య ఏమిటంటే 13. కాబట్టి ఇప్పుడు సర్వశక్తిమంతుని ఇంటి దగ్గర తీర్పు జరుగుతూ ఉంది. ఆయన చెరుగుతున్నాడు. ఇప్పుడు అనగా తన సొంత సంఘాన్ని, తన సొంత ఆ జనులని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే చెరుగుతున్నాడు. ఎందుకంటే శ్రేష్టమైన దాన్ని ఆయన తీసుకుని వెళ్తాడు. ఆయన హల్లెలూయా. పొట్టు కూడా గోధుమలాగా కనబడతాయి. లోపల ఆ జీవం ఉన్నదే తప్ప అది కూడా ఏం చేసి చెప్పండి, గోధుమలాగే కనపడతారు. ఇప్పుడు కూడా అందరూ కూడా ఉదూ సంఘాలలాగానే అందరూ కూడా నామములు బాప్తిజం పొందినట్టుగానే అందరూ కూడా సత్యంలో ఉన్నట్టుగానే అందరూ అపోస్తుల బోధలో ఉన్నట్టుగానే కనబడుతూ ఉన్నారు. కానీ దీంట్లో పొట్టు ఉంది, గోధుమలు కూడా ఉన్నాయి. కాబట్టి అవి మొత్తం కలిపి తీసుకొని వెళ్ళడానికి అవ్వదు. తీసుకొని వెళ్ళినట్లయితే మరలా అక్కడ ఏళ్ళ పాలన మన పాపం లోకం ఇచ్చేస్తాయి. కాబట్టి అలాంటి లోకం రాకుండా ఉండు నిమిత్తమై ఆయన ఏం చేస్తాడంటే ఇప్పుడు ఒక శ్రేష్టమైన అనగా గోధుమలు మాత్రమే ఆయన తీసుకుని వెళ్తాడు, పొట్టుని ఇక్కడ ఆయన విడిచిపెడతాడు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క వర్తమానము ద్వారా ఒక జల్లింపు జరుగుతూ ఉంది, ఒక తీర్పు జరుగుతూ ఉంది. తీర్పు అంటే ఇంకా కొంతమంది ఏమో కొట్టులోని చేర్చబడము, కొట్టులోని కనుక ఆయన రాజ్యంలోని చేర్చబడము, కొంతమంది అయినట్లయితే కాల్చివేయబడడానికి విడిచిపెట్టబడము. అందుకని ఇప్పుడు ఆయన న్యాయాధిపతిగా ఆయన తన ఇంటి దగ్గర తీర్పు తీరుస్తున్నాడు. అదే ఎడమ పాదము భూమి మీద మోపడమైంది. ఆయన అందుకని పాదములు తీర్పును సూచిస్తూ ఉన్నాయి. పాదములు అనగానే పాదాలు కాదు, వాక్యము తీర్పు తీరుస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ చివరి టైంలో, చివరి కాలంలో, నీవు తీర్పు దినములో నువ్వు గోధుమ అయినట్లయితే వాక్యం మీద నిలబడతావు. పొట్టు అనుకోండి, వినేసి ఆ వాక్యాన్ని అనుసరించకుండా ఏ శోధనలో కష్టాలు వచ్చినప్పుడు వాక్యాన్ని విడిచిపెట్టేస్తాం. నేను నాకు పరిచర్యకు వచ్చినప్పుడు అనగా 1988లో పరిచర్యకు రాకముందు ప్రకాశవంతమైన దూత కొన్ని విత్తనాలు నా దగ్గరకు వచ్చి కొన్ని విత్తనాలు నా చేతిలో పోసాయి. మీకు అర్థమవుతుందండి? చూడండి, మెస్సయ్య విత్తనములు చల్లుతూ ఆయన వెళ్ళాడు. పిల్లలు ఆ విత్తనములు అనగా వాక్యమే. చూడండి, కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని ఏమో బండ మీద పడ్డాయి, కొన్ని ముళ్ళ తప్పుల్లో గచ్చపొదల్లో పడిపోయాయి, కొన్ని మంచి నేలలో పడిపోయాయి. మంచి నేలలో పడినవి 30 అంతులు 60 అంతులు 100 అంతులు ఫలించాయి. అలాగే చూడండి, కొంతమంది అయినట్లయితే విన్నారు కానీ వదిలేశారు. వాడు త్రోవ పక్కన పడిపోయిన వారు, బండ మీద పడిపోయిన వారు, నీరు లేదు, ఎండ అంటే శోధనలు యోబుకు వచ్చినట్లుగానే రకరకాలైన శోధనలు వచ్చినప్పుడు ఆ శోధనలు వాక్యాన్ని వదిలేశారు. వాళ్ళు ఆ బండ మీద పడిన విత్తనములు పోయి కొంతమంది విన్నారు. అక్కడ వారు వాక్యం విన్నారు కానీ అక్కడ వారు ఐక్య విచారములు, ధనాపేక్షలు, ఇతర కోరికలు ఇవన్నీ వచ్చేసి ఆ ఆశలో పడిపోయి వాళ్ళు ఆ విన్న వాక్యాన్ని నెరవేర్చలేకపోయారు, వాళ్ళు పాటించలేకపోయారు, వాళ్ళు ఫలించలేకపోయారు పరిపూర్ణంగా. అందువలన అది కాదన్నాడు. 4 దగ్గరకు వచ్చేటప్పటికి వాడు పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, మంచి మనసుతో వాక్యమును తీసుకొని
వాడు 30 100 ఫలించారు. ఆయన నామమున హల్లెలూయా. ఇప్పుడు అది నీవు అయి ఉండాలి. 30 60 100 ఫలించిన వ్యక్తిగా నీవు ఉండాలి. ఇప్పుడు అలాంటి గోధుమలు ఆయన తీసుకొని వెళ్తాడు. ఇక నామాన్ని నమ్ముకొని ఏదో శోధనలు వచ్చినప్పుడు వాక్యాన్ని వదిలేసి, సమాజాన్ని వదిలేసి, సేవకులను వదిలేసి, భక్తిని వదిలేసి లోకంలో కలిసిపోయి శోధనలు వచ్చినప్పుడు ఐక్య విచారాల వలన, ఇతర ఆపేక్షల వలన, ఇతర కోరికల వలన అవన్నీ సాధించుకోవడం కోసం, ఆ డబ్బు ధనవంతులు అవ్వడం కోసం ఇంక వాక్యాన్ని, సత్యాన్ని, మెస్సయ్యని, సేవకుల్ని, సమాజం అన్నీ కూడా విడిచిపెట్టేసి లోకంలో కలిసిపోతారు. ఇదంతా కూడా పొట్టు, పేరుకేదో ఆయన ఆరాధిస్తూ కొనసాగుతూ ఉంటారు అంతే. వీళ్ళు శోధనలో వీటిలో వాక్యం మీద నిలబడిన వారు కాదు. మళ్ళీ మామూలుగానే చర్చిలకు వెళ్తుంటారు, ప్రార్థన చేస్తుంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. కానీ వాక్యం దగ్గరికి వచ్చేసరికి విడిచిపెట్టబడి వాక్యాన్ని విడిచిపెట్టిన వాళ్ళుగా ఉంటారు. వీళ్ళు వాక్యం మీద నిలబడిన వారుగా ఉండరు. ఇలాంటి గుంపు ఈ వధువు సంఘాల్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆయన ఏది నిజమైనదో ఏది నిజమైనది కాదు, ఇప్పుడు ఆయన ఈ యొక్క తీర్పు దినములో, ఈ యొక్క తీర్పు అనగా ఆయన యొక్క ఇంటి దగ్గర తీర్పు తీరుస్తూ ఈ తీర్పులో ఆయన గోధుమలను పైకి తీసుకుని వెళ్ళడము, గురుగులు విడిచిపెట్టడం జరుగుతుంది. అందుకని ఇప్పుడు ఆయన తీర్పు సింహాసనం మీద ఆయన ఉండి ఒక పాదము అనగా ఇప్పుడు ఆయన సర్వశక్తి ఇంటి దగ్గర తీర్పు జరుగుతుంది. ఆయన నామమున. అందుకని ఇప్పుడు తీర్పు ఆరంభమైంది, వాక్యం ద్వారా జరుగుతూ ఉంది. వేకు నక్షత్రము అనగా ఆ రాజ్యాన్ని ఎవరు అంగీకరిస్తారో వారు పై కొనిపోబడతారు. ఆ రాజ్యాన్ని ఎవరు నిరాకరిస్తారో విడిచిపెట్టబడతారు. అందుకని 1963లో ఆ మేఘము, అదే పరిశుద్ధ పర్వతం మీద ఆ మేఘము, ఆ రాజ్యాన్ని పేతురు, యోహాను, యాకోబు చూశారు. ఇప్పుడు ఆ రాజ్యం 1963లో దర్శనముగా కనబడింది. కానీ ఆ రాజ్యం మర్మంగా ఉంది. బ్రహ్మం గారు కూడా ఆ యొక్క రాజ్యం బయలుపరచబడలేదు. ఇప్పుడు ఆ రాజ్యం బయలుపరచబడింది. దానియేలు దాని గురించి చెప్తున్నాడు. అది ఆ రాజ్యమే తలరాయి అని చెప్తున్నాడు. ఆయన నామమున. హల్లెలూయా. ఇప్పుడు ఆయన తీర్పు తీర్చు తలరాయిగా ఉన్నాడు. ఈ రాజ్యాన్ని నిరాకరించిన వారు విడిచిపెట్టబడతారు, ఈ రాజ్యంలోని ప్రవేశించిన వారు కొనిపోబడతారు. కాబట్టి నువ్వు ఆలోచన చేయాలి. లోకంలోని ఏవి ఎంతో కాలము లోకంలోని ఉండవు. మనం కొనిపోబడే మన సొంత దేశానికి, సొంత గృహాలకి, మన సొంత జనుల దగ్గరికి మనం వెళుతున్నాం. నీతిమంతులే మన జనులు. వాళ్ళు అన్ని దేశాల నుండి వస్తారు అక్కడికి. నువ్వు వాళ్ళని ఎలా చూడాలనుకుంటున్నావో వాళ్ళు కూడా నిన్ను అలాగే చూడాలనుకుంటున్నారు. నువ్వు ఎలాగైతే మెస్సీని చూడాలనుకుంటున్నావో ఆయన కూడా నిన్ను అలాగే కలుసుకోవాలనుకుంటూ ఉన్నారు. కాబట్టి మనం ఇప్పుడు ఆయన్ని కలుసుకునే సమయంలో, తీర్పు సమయంలో మనం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు నీవు గోధుమ గింజవుగా నీవు ఉండాలి. ఆయన అంటే పరిశుద్ధ ఆత్మ కలిగింది, జీవము కలిగింది. అందుకని ఈ వర్తమానముని గోధుమలు మాత్రమే పట్టుకుంటాయి, కానీ పొట్టు పట్టుకోదు. పొట్టు నిరాకరించేస్తాయి, అది ఉగ్రతలోకి వెళ్ళిపోతుంది. అందుకని ఇప్పుడు తీర్పు ఆరంభమైంది. ఎక్కడనంటే మొట్టమొదట సర్వశక్తిని ఇంటి యొద్దనండి ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు విడిచిపెట్టబడితే నువ్వు పొట్టివే, ఇంక కాల్చివేయబడినవే. ఇంకొక వర్తమానకుడు లేడు, ఇంకొక వర్తమానం లేదు. ఇంకెవరు కూడా నిన్ను ఆయన వైపు తిప్పడానికి, ఆయన దగ్గర నడిపించడానికి ఏ ప్రవక్త, ఏ వర్తమానకుడు ఎవరు రారు నీ కోసం. ఇక ఆయన గురించి చెప్పడానికి, బోధించడానికి ఆయన ఇంక ఎవరిని పంపడు నీ కోసం. ఇంకా ఏమీ ఉండదు, ఇక కాలిపోవడమే. ఇక ఈదుల కోసం మాత్రమే పంపుతాడు ఆయన. ఈదుల కోసం మాత్రమే వస్తారు మోషే, ఏలియా. ఇంకా లోకంలోని వారి కోసం ఇంకెవరు రారు. 7 సంఘాలు 7 దూతలు వచ్చారు. అలాగే ఇప్పుడు వేకు నక్షత్రము. అందుకని 1988లో బంగారపు రవ్వలు శరీరాన్ని కమ్ముకున్నాయి. ఇంకా అర్థమవుతుందండి. 1993లో ఆకాశంలో అగ్ని జ్వాలలు సుడులు తిరుగుతూ అవి వచ్చి తల మీద పడాలి. ఇప్పుడు ఇది వర్తమానము, తీర్పు వర్తమానం అని బయలుపరచబడ్డాయి. ఆ అభిషేకం ద్వారా బయలుపరచబడ్డాయి. అందరికీ బయలుపరచబడవు. 7 దూత కాలంలో ఆయన మీద ఉన్న అభిషేకాన్ని బట్టి, ఆ వాగ్దానాన్ని బట్టి, ఆ యొక్క ముద్రలు, 7 సంఘకాలాలు, దానియేలు 70 వారాలు, అనేక మర్మాలు బయలుపరచబడ్డాయి.
ఇప్పుడున్న అభిషేకాన్ని బట్టి ఆ మర్మముగా ఉన్న రెండవ రాకడకు సంబంధించిన 7వ ముద్ర బయలుపరచబడుతుంది. ఆయన న్యాయమైన తీర్పు బయలుపరచబడతా ఉంది. ఇప్పుడు న్యాయాధిపతి సర్వశక్తిమంతుని ఇంటి దగ్గర నుండి తీర్పు ఆరంభించాడు. ఆయన నామనిస్తా. హల్లెలూయా. ఇంకొక పాదమును ఆయన ఎక్కడ మోపాడనంటే, అనగా కుడి పాదమును ఆయన సముద్రం మీద మోపాడనుంది. కాబట్టి ఇశ్రాయేలీలు మీరు ఇక్కడ గమనించండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. తెల్లవారుజామున ఐగుప్తీయులకు రక్షణ ద్వారం మూయబడింది. అది ఇశ్రాయేలీలు రక్షించబడ్డారు. ఇప్పుడు కూడా అంతే. ఈ తెల్లవారుజామున లోకానికి రక్షణ ద్వారం మూయబడింది. ఇప్పుడు నీవు ఉగ్రత నుండి రక్షించబడుతున్నావు. ఆయన నామనిస్తారు. ఇది నీవు వధువు అనగా గోధుమలు రక్షించబడే కాలమే తప్ప లోకమునకు సువార్త ప్రకటించే కాలం ఇది కాదు. ఆనాడు వారికి ద్వారము అనగా రక్షణ ద్వారము మూసివేయబడిన రీతిగానే ఈనాడు కూడా లోకము నాకు మూసివేయబడింది. కారణం ఎందుకంటే ఇక ఆయన ఇజ్రాయెల్ని రక్షించి వారిని నాశనం చేయాలనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా మనల్ని రక్షించి ఇక వీరిని నాశనం చేయాలనుకున్నాడు కనుక చేయబోతున్నాడు. కాబట్టి వాళ్ళకి ఆ యొక్క రక్షణ ద్వారము లోకానికి ఆయన మూసివేశాడు. ఇంకెవరైనా ఉంటే శిలువ మీద దొంగలాగా చివరిలో కనికరించబడి రావడమే తప్ప నిజమైన వధువు సంఘాల్లో ఉన్నటువంటి నిజమైన వధువు గ్రహిస్తే తప్ప అందరూ ఈ వర్తమానాన్ని పట్టుకొనలేరు. కాబట్టి మొదటి పాదం దగ్గర జరుగుతున్నది. కానీ రెండవ పాదం దగ్గర అనగా ఎర్ర సముద్రం మీద, అంటే ఇజ్రాయేలు ఆ యొక్క ఎర్ర సముద్రములను దాటి ఆ యొక్క ఒడ్డుకు వెళ్ళినప్పుడు అప్పుడు ఐగుప్తు సైన్యము కూడా వారిని తరుముతూ ఎర్ర సముద్రం మధ్యలోకి వచ్చారు. అప్పుడు ఎర్ర సముద్రం మరలా కలిసిపోయినప్పుడు ఐగుప్తు సైన్యము నాశనమయ్యారు. అక్కడ ఐగుప్తు సైన్యమునకు నాశనము జరిగింది. అక్కడ ఆయన ఎర్ర సముద్రము మీద తన పాదమును మోపి ఐగుప్తు సైన్యమును ఆయన నాశనం చేశాడు. ఆయన అందుకని ఐగుప్తు సైన్యం అనేటువంటిది లేకపోతే ఐగుప్తు అనేటువంటిది ఎర్ర సముద్రమునకు సాదృశ్యం. సముద్రపు నీరు ఏ విధమైగా ఉపయోగం లేనిదిగా ఉన్నదో ఐగుప్తు కూడా అలాంటిదే. కాబట్టి లోకం మీద తన పాదమును ఆయన మోపాడు. అలాగే ఇప్పుడు కూడా ఆయన రోమా సామ్రాజ్యం మీద తన యొక్క కుడి పాదమును ఆయన మోపాడు. ఎందుకంటే రోమా సామ్రాజ్యం అది లోక సంబంధమైనది. ఆ లోకము మీద ఆయన యొక్క పాదమును మోపాడు. ఎందుకంటే తీర్పు తీరుస్తూ. అందుకని ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి. మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత విన్నాం కదా, ప్రార్థన అయిపోయింది, భక్తి అయిపోయింది, ఇంకా వారానికి కదా అని చెప్పి బైబిల్ పక్కన పడేసి ఇంకా బైబిల్ చదవకుండా అలా ఉన్నారంటే ఎవరైనా ఉన్నట్లయితే ఇంకా వాళ్ళు ప్రమాదంలో పడిపోతారు. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత 18వ అధ్యాయం చదువుకుంటే నువ్వు చదవాలి. అక్కడ తీర్పు గురించి ఉంటుంది. అది వెలుపల తీర్పు. ఇది ఇంటి లోపల తీర్పు. అది ఇంటి వెలుపల తీర్పు. ఆయన ఇంటి లోపల జరుగుతుంది ఇప్పుడు తీర్పు. రేపు ఇంటి వెలుపల జరుగుతుంది. మనం ఎత్తబడిన తరువాత అప్పుడు ఏం జరుగుతుందంటే శ్రమకాలం వస్తే శ్రమకాలం యొక్క ముగింపులో ఆయన రోమా సామ్రాజ్యం అనగా మా రోమన్ క్యాథలిక్ సంఘమును దాని యొక్క పిల్లలైన లోదర్ బాప్టిస్ట్ పెంతుకోస్తు బ్రదర్ గుంపు ఎష్కోరు గుంపులు రకరకాల గుంపులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ తీర్పు సమయంలో నాశనం చేయబడతాయి. కాబట్టి ఇప్పుడు ఆయన తన యొక్క ఆ యొక్క కుడి పాదమును ఎర్ర సముద్రం మీద మోపినట్టుగానే ఇప్పుడు రోమా సామ్రాజ్యం మీద మోపాడు. అంటే తీర్పు తీర్చడానికి తన పాదమును మోపాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన ఎర్ర సముద్రంలో ఐగుప్తుని నాశనం చేసిన రీతిగానే ఇప్పుడు కూడా రోమా సామ్రాజ్యాన్ని ఆయన ఏం చేస్తాడు చెప్పండి? నాశనం చేస్తాడు. అందుకని ఆ రోమా సైన్యము లేకపోతే రోమా ఇవన్నీ కూడా సముద్రము వంటివి, సముద్రంలో నీరు వంటివి, ఏమి ఉపయోగం లేనిటువంటివి. అందుకని ఇప్పుడు ఆయన పాదము భూమి మీద మోపబడి ఉన్నది. ఒక పాదమేమో సముద్రం మీద రోమా సామ్రాజ్యం మీద మోపబడి ఉన్నది. ఇప్పుడు ఆయన తీర్పు తీర్చు న్యాయాధిపతిగా
తీర్పు పాదములను కలిగి ఇప్పుడు ఆయన తన వధువుని రక్షించువాడుగాను ఆయన ఉన్నాడు. ఆయన నామమున హల్లెలూయా. మనం రక్షించబడిన తరువాత, మనం ఎత్తబడిన తరువాత శ్రమలు వస్తాయి. శ్రమకాలం యొక్క ముగింపులో రోమా సామ్రాజ్యము హెర్మగెద్దోను యుద్ధములో నాశనం చేయబడుతుంది. ఇప్పుడు ఆ పాదం అది, ఆ తీర్పు అది, ఈ తీర్పు ఇది, రెండు తీర్పులు ఒకే దినములో. ఇంటి దగ్గర ఒక తీర్పు, ఇంటి వెలుపల తీర్పు. కాబట్టి మనం ఇప్పుడు ఆయన భయంకరమైన మహాదినములో మనం ఉన్నాం. భయంకరమైన తీర్పు దినములో మనం ఉన్నాం. ఎందుకంటే ఈ తీర్పు చాలా కఠినమైంది. ఎందుకంటే ఇంతకుముందు తీర్పు తీర్చాడు ఇజ్రాయెల్కి, కానీ వారి మీద కనికరపడ్డాడు. కనికరపడి మరలా ప్రవక్తను పంపించి రక్షించేవాడు. కానీ ఈ తీర్పు ఎందుకు కఠినమైందంటే ఇప్పుడు ఆయన తీర్పు తీర్చిన తర్వాత ఇక ఉగ్రతలో పడవేయడం, ఇంకా కనికరం ఉండదు, ఇంకా జాలి చూపించడం ఎలా ఉండదేముండదు. కఠినమైన తీర్పు. అందుకని తీర్పు తీరుస్తున్న వాడు ఎవరు చెప్పండి? ఆయనే. ఆయన వాక్యమే తీర్పు తీరుస్తుంది. అందుకని బైబిల్లో ఉన్నది, మీరు ఒకరికొకడు మీరు తీర్పు తీర్చుకొనకూడి, మీరు తీర్పు తీర్చకూడదు, అప్పుడు మీ మీద మీకు తీర్పు తీర్చబడదు అని ఉంటుంది. కాబట్టి వాక్యమును బట్టే తీర్పు జరుగుతూ ఉంది. ఎవరు నీతిమంతులు, ఎవరు నీతిమంతులు కాదు, ఎవరు నిజమైన వారు, ఎవరు నిజమైన వారు కాదో ఆయనే న్యాయాధిపతిగా, వాక్యమే న్యాయాధిపతిగా తీర్పు తీరుస్తూ ఉంది. కాబట్టి ఈ తీర్పు దినములో నువ్వు రక్షించబడాలి అని అంటే ఈ చివరి కాలపు వర్తమానాన్ని పట్టుకోవాలి. నిత్యరాజ్యంలో నువ్వు ప్రవేశించాలి. అదే కొట్టులోని చేర్చబడు. అందుకని గోధుమలు ఇప్పుడు ఎక్కడికి వెళ్తాయని చెప్పండి? ఆయన పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు నిత్యరాజ్యంలోకి వెళ్ళిపోతున్నారు. అలాగే పొట్టైనట్లయితే అది విడిచిపెట్టబడుతుంది. కాబట్టి ఇప్పుడు సర్వశక్తిమంతుని ఇంటి యొద్ద తీర్పు జరుగుతూ ఉంది. తర్వాత మనము 7 ఉరుములు వీటన్నిటి గురించి కూడా తర్వాత మనం నేర్చుకుందాం. ఆయన నామమున హల్లెలూయా. కాబట్టి పిల్లరా ఆలోచన చేయండి. ఓ ఆ యొక్క బలిష్ఠ దూత ఆయన న్యాయాధిపతిగా ఇప్పుడు తన పాదములను భూమి మీద మోపాడు. 2 పాదములు ఒక చోట లేవు, కానీ ఒక పాదమేమో ఇక్కడ వధువు దగ్గర తీర్పు తీర్చు పాదముగాను, ఒక పాదమేమో రోమా సామ్రాజ్యమునకు తీర్పు తీర్చు పాదముగాను ఉన్నది. ఆయన నామమున హల్లెలూయా. నువ్వు ఆలోచన చేయాలి. విడిచిపెట్టబడకూడదు. భయంకరమైన ఉగ్రత భూమి మీదకి రాబోతా ఉన్నది. దాని నుండి రక్షించబడాలంటే ఆయన వాక్యమును లోబడాలి. లోకములో ఉన్న వాటిని నువ్వు ప్రేమించకూడదు. నువ్వు అలాగ ప్రేమించినట్లయితే సర్వశక్తిమంతుని యొక్క ప్రేమ నీలో ఉండదు. ఆ ప్రేమ నీలో లేనప్పుడు నువ్వు ఆయన వాక్యం మీద నువ్వు నిలబడలేవు. లోకములో ఉన్న వాటిని ప్రేమించిన వ్యక్తి వాక్యం మీద ఏం చేయలేడు చెప్పండి? నిలబడలేడు. ఇప్పుడు ఆనాడు 3 యూదులు ఉన్నారు. వారు ఆ రాజుని, ఆ లోకంలో నుండి రాజుని, జనుల్ని, ఆ రాజ్యాన్ని అన్నిటినీ ప్రేమించున్నారు అనుకోండి. వాక్యం మీద నిలబడగలరా? నిలబడలేరు. నువ్వు మనుషుల్ని ప్రేమించావు అనుకోండి, ఎక్కువగా మనుషుల్ని ప్రేమించినప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తుంటే ఎక్కువగా ప్రేమించినప్పుడు, ఆయనకంటే ఎక్కువగా ప్రేమించినప్పుడు పరిశుద్ధాత్మని విడిచిపెట్టి అప్పుడు నీవు వాళ్ళ ప్రకారమే నడుస్తావు తప్ప వాక్యం మీద నువ్వు నిలబడలేవు. కారణం ఎందుకంటే సర్వశక్తిమంతుని యొక్క ఆత్మ నీళ్ళు లేదు, ఆ ప్రేమ నీళ్ళు లేదు. అందుకని మనం లోకములో ఉన్న వాటికంటే కూడా ఎక్కువగా మనము ఆయన ప్రేమించినప్పుడు లోకములో ఉన్న వాటిని ప్రేమించకుండా, అన్నాడు 3 యూదులు కూడా ప్రాణాన్ని కానీ లోకమును కానీ అక్కడ ఉన్న దేన్ని కూడా ప్రేమించకుండా వాక్యాన్ని ప్రేమించి నిలబడ్డారు. కాబట్టి వారు రక్షించబడ్డారు. ఆయన నామమున హల్లెలూయా. అందుకని సర్వశక్తిమంతుని ప్రేమ వారిలో ఉంది. లోకంలో ఉన్న వాటిని ప్రేమించినట్లయితే సర్వశక్తిమంతుని ప్రేమ వారి నుండి బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళు కూడా వాక్యంలో నిలబడలేరు. చాలామంది ఎందుకు వాక్యంతో నిలబడరంటే లోకంలో ఉన్న వాటిని ప్రేమించడం వల్ల, వాటిని వదులుకోలేక అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాటి మీద ఉన్న ప్రేమను బట్టి ఎప్పుడైతే వాటిని ప్రేమించి ఉంటారో పరిశుద్ధాత్మ వెళ్ళిపోతారు. అప్పుడు ఇంకా మనుషుల కోసం నిలబడతారు తప్ప సర్వశక్తిమంతుని కోసం ఉండరు. అందుకని మనం ఎప్పుడు కూడా వాక్యం మీదే నిలబడాలి. అందుకని బైబిల్లో వారు ప్రాణాలను తెగించైనా కానీ ఎందుకు వాళ్ళు వాక్యం కోసం నిలబడ్డారంటే రక్షించబడాలి, అనిత్యమైన దానికోసం.
ఆ నిత్య శిక్షను అనుభవించకూడదని, నిత్య శిక్ష నుండి తప్పించుకోవాలని మనం ఏదైనా చిన్న బాగలేకపోతే ప్రార్థన మానేస్తాం. కానీ జాన్సన్ గారు ఏం చేసేవారు తెలుసు? 1995లో ఒంగోలులో ప్రార్థన పెట్టిన తర్వాత, అనగా బీపాల్లో ప్రార్థన పెట్టిన తర్వాత ఆరోగ్యం ఏమీ బాగలేదు. రక్తం పడతా ఉంది నోటి నుండి, చాలా బలహీనమైపోయారు, లేవలేని పరిస్థితి, కూర్చోగలరు అంతే. కూర్చోనైనా చెప్పాలని, వాక్యం చెప్పాలని హైదరాబాద్ వెళ్ళిపోయారు బస్సులు పోయి. ఈరోజు అయితేనా మనుషులు ఏం చేస్తారు? చిన్న బాగలేకపోతేనే ఎలా ఎగ్గొడదామని ఏదో వంక చూసుకుంటా ఉంటారు. ఏ తలనొప్పి ఏదో కలిగింది అనుకోండి అంటే వీళ్ళకి ప్రార్థన విలువ, ఆరాధన విలువ, వాక్యం విలువ తెలియదు వీళ్ళకి. వాక్యం పోతే పోయింది, అన్నీ పోతే పోయే ఇంటి దగ్గర సుఖంగా ఉన్నారా లేదా అది కాదు, వాక్యం కోసం నువ్వు నిలబడాలి చివరి కాలం. ఆయన నమ్మేస్తాడు. హల్లెలూయా. అంతేగాని బాగున్నప్పుడు చేయడమే కాదు, బాగలేనప్పుడు కూడా నువ్వు ఆయన కోసం చేయగలగాలి. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి, నువ్వు ఈ చివరి కాలంలో వాక్యం కోసం నిలబడాలి. వాక్య వ్యతిరేకమైనటువంటి ఆమె యొక్క పూసలు కానీ, మెడలో నుండి గాజులు కానీ, లేకపోతే ఏమైనా చిన్నపెంకులు కానీ, ఎలాంటి ఏమైనా ఉన్నా కానీ అవన్నీ కూడా తీసిపడాల్సిందే పరలోకం రావాలంటే. అవి ఇంకా అట్టి పెట్టుకున్నావంటే లోకాత్మ ఇంకా నీ మీద ప్రభావం చూపిస్తున్నట్టే లెక్క. సాతానుడు ఎందుకనంటే వాక్య వ్యతిరేకమైన నువ్వు కలిగి ఉన్నప్పుడు సాతానుడు నీ మీద అధికారం చూపించడానికి కూడా హక్కు ఉంది. ఎందుకంటే వాడిది నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి. వాడిది నువ్వు కలిగి ఉన్నప్పుడు, వాడి నువ్వు పెట్టుకొని ఉన్నప్పుడు, వాడికి సంబంధించి నువ్వు కలిగి ఉన్నప్పుడు వాడు నీ మీద హక్కు కలిగి ఉంటాడు. అంటే ఎందుకంటే అవి వాడికి సంబంధించినవి కాబట్టి వాడు హక్కు కలిగి ఉంటాడు. ఇప్పుడు నీవు ఒక వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువు నీది కాబట్టి నువ్వు దాని మీద అది నీదని ఒక హక్కు ఉంటుంది నీకు. అలాగే ఈ యొక్క ఆచారాలు, వ్యవహారాలు, ఈ యొక్క దండలు, పోసులు, గాజులు ఇవన్నీ కూడా వాడికి సంబంధించినవి. ఇప్పుడు నువ్వు వాడి వేసుకొని ఉన్నావు అనుకోండి, వాడికి నీ మీద హక్కు ఉంది. ఎందుకంటే నువ్వు వాడిని పాటిస్తున్నావు కాబట్టి, వాటిని వేసుకొని ఉంటున్నావు కాబట్టి నువ్వు వాడి అధికారం కింద ఉన్నట్లు. బైబిల్లో మరి చాలామంది క్రైస్తవులు మాది సత్య సంఘం, మాది కరెక్ట్ అయిన సంఘం అని అంటూ ఉంటారు. కానీ మరి బైబిల్లో బాహ్య అలంకరించుకొనక తగుమాత్రపు వస్త్రముల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకున్నామని, మీరు ఈ బంగారం చేత, ముత్యములతో, లేకపోతే ఇంకొక వాటి చేత అలంకరించకూడదని బైబిల్ చెప్తూ ఉంటుంది. మరి వాళ్ళు దాన్ని అసలు ఏమీ పట్టించుకోరు. గంగిరెద్దులాగా అన్నీ అలంకరించేసి, గంగిరెద్దులాగా అవన్నీ వేసుకొని, మెడంతా వేసుకొని అలాగా చర్చిలకు వచ్చి పాటలు పాడుతూ ఉంటారు మైకులు పట్టుకుని. పని చేయదు అది. దయ్యానికి నీవు వాడిది కలిగి ఉన్నప్పుడు వాడు నిన్ను వెంబడిస్తూ ఉంటాడు. సర్వశక్తిమంతుడు కాదు, దయ్యము నిన్ను వెంబడిస్తూ ఉంటుంది. దయ్యానికి సంబంధించిన వ్యక్తిగా వాడు భావిస్తాడు, వాడికి సంబంధించిన వ్యక్తిగా వాడికి కలిగి ఉండవు కాబట్టి. అలాంటివన్నీ తీసివేసినప్పుడు ఇంకా వాడికి నీ మీద ఇంకా ఎలాంటి హక్కు ఉండదు, వాడికి ఎలాంటి అధికారం వాడికి ఇంకా ఉండదు. కాబట్టి నువ్వు రక్షించబడాలంటే నువ్వు లోబడాలి. నేను లోబడను, నువ్వు చెప్పేది చెప్పుకో, నేను ఇలాగే ఉంటాను, ఈ విధంగా జీవిస్తాను, నా మొండితనం నాదంటే బైబిల్ ఇర్మియా గ్రంథంలో ఉంది. మనం బుధవారం నేర్చుకున్నాం. ఆ మొండి వారిని ఇంకా నాశనం చేయడం తప్ప మరొక మార్గం లేదండి. 2 నాశనాలు ఉంటాయి, ఆత్మ సంబంధమైంది, శరీర సంబంధమైనది. ఆత్మ సంబంధమైంది ఏమిటి చెప్పండి? ఇంకా నువ్వు వాటిని అలాగే కలిగి ఉంటే, చెప్పినప్పుడు లోబడకుండా వాటిని అలాగే కలిగి ఉంటే ఏదో ఒక ఆత్మకు వదిలేస్తాడు. అది నీకు తెలీదు. భక్తులోనే ఉంటాను, నేను బాగానే ఉన్నా. ఇప్పుడు మా వాళ్ళు ఉండేవారు, స్త్రీ బోధ తప్పు అన్నాను, వినలేదు. లోకరీతిగా బాగున్నారు ఇప్పుడు, కానీ ఆత్మీయంగా ఏమైపోయాడు చెప్పండి? దెబ్బతినిపోయి ఆత్మీయ జీవితం లేదు. లోకరీతిగా బాగుండొచ్చు, మేము ఎన్ని పెట్టుకున్నాం, మేము బాగానే ఉన్నాం కదా, మేము మళ్ళీ మంచి ఇళ్లలోనే ఉంటున్నాం కదా, మేము కార్లు కొనుక్కోవట్లేదా, మా పిల్లలకి మా వాళ్ళకి అందరికి ఉద్యోగాలు రాలేదా, మేము బ్రహ్మాండంగా ఉన్నాం కదా. నువ్వు పైకి బాగానే ఉన్నావు, లోపల చచ్చిపోయింది. అందుకని పేరుకి నువ్వు జీవించుతున్నావు అన్న పేరున్నదే కానీ లోపల మృతమైపోయిందని బైబిల్ చెప్తావు. కాబట్టి మొండికేస్తే నువ్వు నాకు కాదు, సర్వశక్తిమంతుని విషయంలో నువ్వు మొండిగా ఉంటే అది నీకు తీర్పుని తీసుకొస్తుందని బైబిల్ చెప్తాం. ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయంలో. అందువల్ల మనము
సర్వశక్తిమంతుని విషయంలో సర్వశక్తిమంతుని భయపడి అలాంటి కూడా మొత్తం తీసి పడేసి నీవు పరిపూర్ణంగా వాక్యం కోసం నీ చివరి కాలంలో నిలబడాలి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ కలిగి ఉండి మీరు ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ఆయన సన్నిధికి వెళతాం. మీకు అర్థమవుతుందండి? ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళాలంటే వాక్యానికి లోబడాలి. మారు మనసు పొందడం అంటే అదే. మారు మనసు అంటే నీ మనసు వీటి మీద నుండి తొలగిపోయి నీకు అంటే శరీర సంబంధం వాటి మీద తొలగిపోయి ఆత్మ సంబంధమైన ఆయన వైపు నీ మనసు తిరగడమే మారు మనసు పొందడం అంటే. ఆ మారు మనసు పొందినప్పుడు ఇవన్నీ తీసివేసినప్పుడు అప్పుడు బాప్తిజం తీసుకొని అప్పుడు పరిశుద్ధ ఆత్మ వచ్చేస్తుంది. అది బైబిల్ చెప్తుంది. కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే విడిచిపెట్టండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు రక్షించబడాలి, మీరు ఉగ్రత తప్పించుకోవాలని. అలాగే ఏదో నామకార్థంగా అలా ఉండకుండా రక్షించబడాలంటే ఉగ్రత తప్పించుకోవాలంటే వాక్యమును పాటించాలి, వాక్యం మీద నిలబడాలి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. నాకు సమయం ఉంది, నేను నీ సమయాలు తీసి పక్కన పడేసాయి. నేను ఫలానప్పుడు తీసేద్దాం అనుకుంటున్నాను, ఇంకా టైం ఉంది కదా, అప్పుడు తీసేద్దాం ఇప్పుడు తీసేద్దాం, నేను ఫలానా డేట్ని తీయాలనుకుంటున్నాను, ఫలానా రోజు మంచి రోజు అంట ఆ రోజు తీసేద్దాం అనుకుంటున్నాను. నీ సొంత డేట్లు కాదు, నీ ఇష్టం వచ్చినట్టు కాదు, ఆయన చెప్పినప్పుడు నువ్వు చెయ్యాలి. నీ ఇష్టం వచ్చినప్పుడు చేస్తాను కాదు, ఆయన ఇష్ట ప్రకారం నువ్వేం చేయాలి చెప్పండి? నడవాలి తప్ప నీ ఇష్ట ప్రకారం నడవడం కాదు. గొర్రెలు ఆయన ఇష్ట ప్రకారం నడుస్తాయి. కాపరి గొర్రెల ఇష్ట ప్రకారం నడవడం. మనం సూర్యుని బట్టి మనం నడుస్తావా? సూర్యుడు మనం చెప్పి నడుస్తారా? సూర్యుని బట్టి మనం నడుస్తాం. సూర్యుడు ఉదయించాడు కూడా మన పనులు చేసుకుంటున్నాం. సూర్యుడు కనపడకపోతే మనం విశ్రాంతి తీసుకుంటున్నాం. అంటే సూర్యుని బట్టి మనం నడుస్తున్నాం, వేరే విధంగా మనం నడవలేము. నువ్వు కూడా అంతే, వాక్యాన్ని బట్టి నువ్వు నడవాలి. పశ్చాత్తాపడి కనీసం వాటిని కలిగి ఉన్నందుకు పశ్చాత్తాపం ఉండాలి. అయ్యా ఏంటివి అన్యాచారాలు, ఆ యొక్క రకరకాల దేవతలకి వాటికి ఇటుక ఎన్ని ఉంటాయి, అవన్నీ కల్పించుకునేవి ఆచారాలు, ఈ సాతాను సంబంధించినవి, ఇవి నేను కనుగొన్నాననే బాధ విచారము అవి నీకు ఉంటే అవి వెంటనే తీసి అవసరం పడేస్తాయి. అది నీలో ఉండాలి. కాబట్టి ఎత్తబడాలంటే మీరు అవన్నీ కూడా తీసివేసినప్పుడు పరిశుద్ధాత్మ మీలో పనిచేస్తాయి. అప్పుడు వాక్యం మీద నిలబడతారు, అప్పుడు మీరు ఎత్తబడతారు. లేదనుకోండి అవి అడ్డుగా ఉంటాయి, నీకు ఆయనకు అడ్డుగా ఉండి, అలంకరణలు అడ్డుగా ఉండి నీకు ఆయనకి అడ్డుగా ఉండి నువ్వు ఏ ఫలింపు లేకుండా, ఆత్మ సంబంధంగా ఫలింపు లేకుండా నీవు విడిచిపెట్టబడతావు. అందువల్ల నేను ఆదివారం వస్తున్నాను కదా, వాక్యం వింటున్నాను కదా అనొచ్చు, కానీ ఆత్మీయ సంబంధంగా నీలో మార్పు ఉంది. నీలో ఆ లోక సంబంధం నీలో పోవు. ఎందుకంటే అవి ఉన్నాయి కాబట్టి. నీకు ఆయనకి మధ్య అవి అడ్డుగా ఉన్నాయి, అవి తీసి పడేయాలి, విడిచిపెట్టేసే. సరే, తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకోండి. ఎవరైనా ఈ వర్తమానం నమ్మి ఇది సత్యమని అభిప్రాయపడితే, ఈ యొక్క ఆశీర్వాదం పొందాలనుకుంటే నీకు అవి ఘనంగా కనపడుతున్నాయేమో, కానీ సర్వశక్తిమంతుడు వాటిని అసహించుకుంటున్నాడు. అవి నీకు గొప్ప అనుకుంటున్నావేమో, నేను అలా కనపడుతున్నా ఇలా కనపడుతున్నా, ఇవన్నీ నేనుంటే చాలా చక్కగా కనపడుతున్నాయేమో అనుకుంటున్నావేమో, లేకపోతే ఇవన్నీ విలువైన నేను కలిగి ఉన్నాను కాబట్టి లోకంలో వాళ్ళు అలా అనుకుంటారేమో ఇలా అనుకుంటారేమో. లోకం మెప్పు కోసము, లోక ఘనత కోసము, లోకంలో ఏమీ లేవేందమ్మా అని అంటారేమో అనుకొని కానీ హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. ఇంకా అన్యురాలు వలె నీ ఉండకూడదు, ఇంకా అన్యురాలు వలె నీ ఉండకూడదు, ఇంకా అన్యాచారాలతో ఇంకా అన్యుల వలె నీ ఉండకూడదు. సుమా, వాక్యముతో నీవు చివరి కాలంలో నిలబడి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏదో ఒకటి లేకపోతే ఏం బాగుంటుంది, లోకంలో చూసేవాళ్ళకి బాగోదు కదా.
లోకం కోసం కాదు నువ్వు జీవించాల్సింది, లోకం కోసం కాదు నువ్వు తినేది, లోకం కోసం కాదు నువ్వు ధరించుకునేది, లోకం కోసం కాదు నువ్వు బ్రతికేది. ఆయన కోసం నువ్వు తినాలి, ఆయన కోసం నువ్వు బ్రతకాలి. లోకంలో మనుషుల కోసం కాదు ఇవన్నీ చేయాల్సింది నీవు. మనుషుల మెప్పు కోసము, మనుషుల ఘనత కోసము, మనుషుల దృష్టిలో మంచోళ్ళు అనిపించుకోవాలని, మనుషుల దృష్టిలో పేరు పొందాలని, మనుషులకు గొప్పగా కనబడాలని, అలాంటివేమి కూడా నువ్వు చేయకుండా ఉండాలి. తీర్పు దినములో నీవు ఉన్నావు సుమా. నువ్వు నిజమైన గోధుమ అయితే వాక్యానికి లోబడతావు, లోకాన్ని విడిచి బయటకు వస్తావు, నిత్య రాజ్యంలో ప్రవేశిస్తావు. నీవు ఇంకా మొండితనంగా ఉన్నట్లయితే నీ ఏమైన క్రియలు విడిచిపెట్టకుండా నేను అలాగే ఉంటాను, నా జీవితం నా ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం, మొండితనముగా ఉన్నట్లయితే పశ్చాత్తాపడకుండా ఓ సర్వోన్నతుడా, మహిమ కలిగిన వాడు అందరూ కూడా మన తండ్రిని మనము స్తుతించాలి, మనం మహిమపరచాలి ఆయన్ని. ఏదో మనం నామకార్థంగా మనం ఉండకూడదు. నీవు ఆశీర్వాదం పొందుకోవాలంటే వ్యర్థమైన వాటన్నిటిని కూడా విడిచిపెట్టేయాలి. వాటి వల్ల వ్యర్థము తప్ప ఏమి ఉపయోగం లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ గుణ లక్షణాల ద్వారా, నీ సత్క్రియల ద్వారా అవే నీకు అలంకరణలు. ఈ తీర్పు దినంలో గోధుమ గింజవలె నీ ఉండాలి, బంగారు రంగులో ఉంటాయి అవి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా బాప్తిజం పొంది కూడా ఇంకా తాలుపడుతాడు దీని అద్దీని ఇద్దీను. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనుగ్రహించు నాయన, సహాయం చేయి నాయన, స్వచ్ఛమైన వారుగా ఉండు నాయన, స్థించు నాయన. ఇంకా నాయన అలాంటి వ్యర్థమైన లేకుండా తీసివేసి నాయన పరిపూర్ణమైన నీ వారుగా ఉండు కృప చూపండి మా తండ్రి. నాయన ఏదో లోకాన్ని ఆకర్షించాలని కాదు మా తండ్రి నాయన, అయ్యా లోకం ఏదో మా వైపు చూడాలని కాదు కానీ నాయన, ఓ నా తండ్రి, నా తండ్రి, అయ్యా నాయన మేము నిన్ను ఆకర్షించే వారుగా ఉండి సహాయం చేయాలి. నా తండ్రి ఆకర్షిస్తేనే కానీ నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి నీ మొప్పు, నీ దయ, నీ దృష్టిలో మంచివాడు అనిపించుకోలేకున్నా, నీ కనికరం పొందేలాగునా, నీ కోసమై నీకు నచ్చే విధంగా ఉండడానికి సహాయం చేయండి. నీకు ఇష్టమైన వ్యక్తిగా జీవించడానికి కృప చూపండి. అపవాది సంబంధమైన, సాతాను సంబంధమైన, దృష్టికి సంబంధించమైన, దుర్మార్గ సంబంధమైన ప్రతిదీ కూడా విడిచిపెట్టడానికి కృప చూపండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ సర్వోన్నతుడా, మహిమ కలిగిన వాడా, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకే ఘనత, మీకే మహిమ, మీకే స్తుతులు, మీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వందనాలు, 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 వందనాలు.
హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవా నీకు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ సర్వోన్నతుడా, మహిమ కలిగిన వాడా, నీ మహిమ గల పాదములు వందనాలు స్తుతి స్తోత్రాలు మా తండ్రి నాయన. ఈ యొక్క ఉదయవేళ మా తండ్రి నీ పాసాన్ని ఇచ్చి ఈ వాక్యము ద్వారా నీ యొక్క పాదములు భూమి మీద ఎలాగ నువ్వు మోపి ఉన్నావో బలిష్టకు దూతగా నీవు ఈ యొక్క ఉదయవేళ మేము నేర్చుకొని ఉన్నాము నాయన. తీర్పు అంటే మాకు భయం ఉండాలి. ఎందుకంటే పరీక్షలో రిజల్ట్స్ వస్తున్నప్పుడు అయ్యో నేను పాస్ అవుతానో ఫెయిల్ అయిపోతానో, అలాగే ఇప్పుడు కూడా అయ్యో నేను విడిచిపెట్టబడతానేమో అని భయం కలిగి ఈ లోకం నుండి బయటకు రావడానికి సహాయం చేయండి నాయన. మీరే కృప చూపండి. ఓ మా తండ్రి నీకే స్తుతులు, నీకే స్తోత్రం, నీకే వందనాలు నాయన. ఇంకా అన్ని స్త్రీల వలె ఇంకా లేకుండా నీ యొక్క ముడత మచ్చ కళంకము ఏమీ లేని పరిశుద్ధమైనటువంటి స్త్రీలుగా, పరిశుద్ధమైన పురుషులుగా, పరిశుద్ధమైన వధువుగా ఈ సమాజం ఉండడానికి సహాయం చేయండి నాయన. మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకోమని నజరేయుడైన యేసు నామమున మిక్కిలిగా బ్రతిమాలాడు చూడుచున్నాము. ఆమేన్.